ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు పెరగమా సంఘాన్ని గురించిన మాటలు మనం నేర్చుకుంటున్నాము. ఇది 2వ ఎపిసోడ్గా మనము తెలుసుకుంటున్నాం. పెరగమ అనగా పెండ్లి లేదా వివాహం. ఈ పెరగమాలో 60 పాయింట్ మార్కులు రావడం, ఈ పెరగమాలో ఈ సంఘ పరిస్థితి ఏమై ఉందో ఈరోజు మనము తెలుసుకుంటున్నాం. ఈ పెరగమా సంఘంలో జరిగిన ఆలోచన యావత్తు మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఈ పెరగమా సంఘంలో రెండంచులు గల ఖడ్గవాడిగల చెప్పిన మాట. పెరగమా ఉన్న సంఘపు దూతలకు ఇలాగ రాయము, వాడిగల రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పిన మాట. రెండంచుల వాడిగల ఖడ్గము గలవాడు చెప్పిన మాట. ఈ సంఘానికి ముందుగానే వాడిగల రెండంచుల ఖడ్గం గలవాడు చెప్పిన మాట అని ప్రత్యుత్తరం ఇవ్వడం జరుగుతుంది. ఏమిటి ఈ ఖడ్గము అంటే, ఇది ఆత్మీయ ఖడ్గంగాను, ఈ ఖడ్గం వాక్యమే హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది. వాక్యమే రెండంచుల ఖడ్గమని మనకి సెలవిస్తుంది. ఈ పట్టణంలోని చరిత్ర క్రీస్తు 312 నుంచి 606 వరకు జరిగిన కాలాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ రాజకీయకరంగా మతపరంగా అభివృద్ధైన పట్టణంగా మనం చూడవచ్చు. ఇక్కడ ఒక చక్రవర్తి మనకు కనబడతాడు. ఆయనే ఈ కాన్స్టెంట్ రాజు మనకు కనబడతాడు. ఇక్కడ శత్రువులపై విజయం రావడానికి యేసుక్రీస్తుని విశ్వసించాడు. సిలువను తీసుకువెళ్ళాలనే ఆలోచనతో ఉన్నప్పుడు అక్కడున్న మరి సక్రింగాండ్లు, మంత్రగాండ్లు, గారడ విద్య గలవారు కూడా విజయం పొందలేవు అని చెప్పి భయపడిచ్చారు. అయినా సరే ఆ దర్శనం కలిగిన రాజు సిలువ జెండాను తీసుకువెళ్ళి యుద్ధం వెళ్ళాడు. విజయోత్సాహం రావడం జరిగింది. జయశీలిగా రావడం జరిగింది. తర్వాత అతడు క్రైస్తవ మతాన్ని స్వీకరించి బాప్తిసం తీసుకుని అక్కడ అధికారికంగాను రాజకీయంగాను ఒక మందిరాన్ని కట్టడం జరిగింది. సాధారణమైన సంఘంగా మారింది. ఇది ఆవగింజంత పోలిన సంఘంగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. ఆవగింజ ఉపమానాన్ని చూస్తే అది కూర మొక్కలుగా పెద్దదే. కూర మొక్కల్లో ఒకటి పెద్దగా పెరిగి ఆ కూర మొక్కలు పెరిగినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు మీద రాలడం, ఆకాశ పక్షులు మానవునికి సాదృశ్యంగా కనబడుతుంది. ఆ పక్షుల్లో మరి అనేక పక్షుల రూపముగా శత్రు పక్షులుగా రావడం కూడా మనకు కనబడుతూ ఉంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ పెరగమా సంఘంలో పరిస్థితి కాన్స్టెంట్ రాజు చక్కటి మందిరం కట్టడం అది తాత్కాలికంగానే ఉంది. వాడిగల ఆత్మఖడ్గం అంటే ఏమిటంటే, దేవుని వాళ్ళారా, హృదయం అనే వాక్యం. ఈ కత్తి అనేక సర్జరీ చేసిన వారికి గుండె ఆపరేషన్ చేస్తారు. అది గుండె ఆపరేషన్ చేసి బాగుపరుస్తుంది, ఆత్మీయతలో బాగుపరుస్తుంది. కానీ అదే ఖడ్గం మరి మానవ పాపములను మరి మానవ మారు మనసు లేని వారికి అది శిక్షించి ఖడ్గంగా మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, అలాగే మరి చూస్తే దేవుని ఖడ్గం లోకాధికారి ఖడ్గం. దేవుడు అనేక చోట్ల సాతాను మానవులను ఏం చేస్తాడంటే నశింపచేయాలని ఆలోచిస్తే దేవుడు సంఘాల్లో పరీక్షించడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు, పరీక్షిస్తాడు, సాతానును నాశనం చేయాలని చూస్తాడు. అయినా ఇక్కడ ఏముంది? దేవుని ఖడ్గము, లోకాధికారి ఖడ్గం. దేవుని ఖడ్గం ముందు లోకాధికారి ఖడ్గం చిన్నపిల్లలు ఆడుకుని ఖడ్గంలాగా మరి వాటికున్న చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లాగానే కనబడతాయంటే. కనుక క్రూరమైన అధికార ప్రపంచమంతా ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేయడానికి 54 దేశాలు సిద్ధంగా ఉన్నాయి. శత్రు సైన్యం అంతా కూడా ఆయన ఇప్పటి వరకు దేవుడు కాపాడుతూనే వస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారులారా, ఇక్కడ
సాతాను సింహాసనం. ఆ సంఘంలో పెరగమా సంఘంలో అన్ని ఆచారాలు, సర్ప ఆకారం గల మరి ఒక దేవతా స్తంభం, గుడి కట్టడం, సాతాను అనేక బోధకులు, అబద్ధ ప్రవక్తలు, బిలాము, నికులత బాధను, తప్పుడు బాధలను ప్రవేశపెట్టినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ సాతాను సింహాసన స్థలంగా ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది ఆ బాధలకు మొగ్గు చూపారు, కొంతమంది బలముగా నిలబడ్డారు. కనుక ఇక్కడ జిఎస్ అని బలిపీఠం కట్టడం జరిగింది. అక్కడ పెర్గమరాజు జిఎస్ దేవతా పెర్గమరాజుగా, అలాగే ఇక్కడ ఒక స్వస్థతా దేవత అని బొమ్మను విగ్రహంగా చేయడము, పాము పెనుగు వేయడం, పాము రూపముగా అక్కడున్న విగ్రహాన్ని కట్టడం, మందిరాన్ని కట్టడం, యూదులు క్రైస్తవులు అపవాదికి గురుతుగా మరి భావించుకునేవారు అన్నమాట. యూదులు క్రైస్తవులు గురుతుగా భావించేవారంట, అపవాదికి గురుతుగా దీనికి ఒకసారి అది ఆదికాండము 33 అధ్యాయం 1 నుంచి 24 వచనం, ప్రకటన 19:9 వచనంలో మనం చూడవచ్చు. పెర్గమ సాతాను కాపురం చోటు మారడానికి ఇక్కడ గ్రంథాలయము, నర్తనశాల, రాజకీయ మతపరమైన నాగరికత, జారత్వము, అపవిత్రత, కాముతురత, అలాగే విగ్రహారాధన విషయాల్లో అనుభవ శైలిగా ఉంది. ఇక్కడ సాతాను క్రియలు, సాతాను భక్తి, అబద్ధ బోధకులను ఏర్పాటు చేసుకుని గలతీ పత్రిక శరీర కార్యాలన్నింటి విషయాల్లో సుష్టమైన కార్యాలు ఏమిటి? జారత్వము, అపవిత్రత, కాముతురత, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహములు, మత్సరు, కోదనములు, అలాగే కక్షలు, భేదాలు, మితములు, అసూయ, మత్తరములు, అల్లరి కూడిన ఆటపాటలు ఇక్కడ మొదలైనట్లుగా మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ కేంద్రంగా ఉంది. రాజకీయ పరంగా, మతపరంగా సాతాను గుప్తులు పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి గట్టి పోటీ ఇచ్చాడు. ఎవరంటే అంతిఫా అనే వ్యక్తి సాతానికి గట్టి పోటీ. ఇతడు నమ్మకమైన సాక్షి, పెర్గమ సంఘంలో నమ్మకమైన సాక్షిగా ఇతడు దేవుని కొరకు నిలబడి సాతానుకు ఎదురుబడి అతడు ఉండగానే అక్కడున్న మత నాయకులు, సాతాను అనుచరులు ఇతన్ని ఒక విగ్రహం చేసి ఆ విగ్రహంలో పెట్టి మూతవేసి మరి మగ్గినితో దహించి ఆ విగ్రహంలో అతన్ని హతసాక్షి చేశారనమాట. అయినా ఆ సంఘం భయపడలేదట్లుగా మనకు కనపడుతుంది. ఇతను బలి అయినప్పటికీ అతడు దేవుని కొరకు శారీరక మరణాన్ని, ఆత్మ మరణము, ఈ శరీరం మరణించిన ప్రభునందు మృతులైన వారు తిరిగి లేచి మొదట లేస్తారు కనుక లోయలు ఎముకలను సైన్యంగా మార్చిన దేవుడు షడ్రకు అగ్నిగోయినులు శరీరము అగ్ని సాక్ష్యం చెబుతుంది, సముద్రం సాక్ష్యం చెబుతుంది. అలాగా దేవుని నమ్మిన వారు అన్ని విషయాల్లో రక్షింపబడతారని, శారీరకమైన కాలిపోయిన ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరము మళ్ళా దేవుడు విస్తాడనేది దేవుని వాక్యం అతడి గట్టి నమ్మకంగా మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ రెవరెండ్ అప్ప బిలాము అని కనబడతాడు. బిలాము బాధ పొరపాట్లు మనం చూడవచ్చు. బిలాముకి గాడిదతో బుద్ధి తెప్పించి దేవదూత గాడిదకు దేవత ఖడ్గంతో నిలబడ్డం మనం చూసాం. అలాగే నికోలత బాధ, శరీరానికి పాపము ఆత్మకు అంటుకోదు, శరీరంతో ఏదైనా చేయొచ్చని నికోలత బాధ, శరీర క్రియలు, మరి దేవత శరీర సంబంధమైన పాప సంబంధమైన దేవత ఆరాధన చేయించడం, అక్కడ మరి అనేకమైన హేయక్రియలు, దేవునికి అయిష్టమైన కార్యకలాపాలు చేయడం జరుగుతుంది. కనుక మరి సంఘం కొంతమంది నిలబడి మరి దేవుని కొరకు నిలబడి జీవించినట్లుగా ఇక్కడ గొర్రె పిల్ల చర్మంతో తోడేళ్ళుగా బోధగా మనం అనుసరించినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వారలారా, పౌలు గారు కూడా మరి వాక్యాన్ని చదివిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 16-17 వచనం, సహోదరులారా, మీకు నేర్చుకున్న బోధను వ్యతిరేకంగా బోధలు ఆటంకాలు కలిగే వారిని కనిపెట్టుడని మీరు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, అబద్ధ బోధలకు ప్రవేశించి మరి లోబడవద్దు అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ మరుగైన ఎవరైతే నమ్మకంగా ఉండి కడవరకు నమ్మకంగా ఉంటారో వారికి నిత్య జీవాన్ని ఇస్తానని, ఒకరిని కొత్త రాతిని ఇస్తానని,
తెల్లని రాతినిస్తాను. తెల్లని రాతి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. వారికి నిత్య జీవాన్ని ఆ చివరిగా అంటున్నాడు అనమాట. మీరు మారు మనసు పొందని వారైతే, మారు మనసు పొందిన వారికి తెల్లని రాతినిత్తును, వారికి జీవవృక్ష ఫలము దయచేస్తాను, జయించిన వారికి మరుగైన మన్నాను దయచేస్తానని ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన ఈ పెర్గమా సంఘంలో తెల్లన్న రాయి, ఉరుము అని ఒక రాయి, తుమ్మెము అని ఒక రాయి మనకు కనబడుతుంది. నిర్గమాకాండం 28వ అధ్యాయము 30వ వచనం ఉంటుంది. ఈ రాళ్ళు మరి యాజకులు ధరించుకునేవారు అనమాట. రాయి దేవుడే, క్రీస్తు అనే బండ మనకి సాదృశ్యంగా, తెల్లని రాయి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 21వ వచనం ఉంది. యాజకుడని ఎలియాజరు అతడు నిలబడగా యెహోవా సన్నిధిలో ఉరుము తీర్పు వల్ల అది అతని కొరకు విచారించవలెనని, రాళ్ళు ప్రత్యేకింపబడినదని యాజకుడు ధరించాలని ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 62, 63 వచనంలో మనం చూడవచ్చు. కొత్త పేరు దేవుడు ఇస్తాడని, కొత్త పేరు ఇస్తానని, అలాగే ముగింపులో జయించిన వారికి ఉండవలనని లేఖనం సెలవిస్తుంది. ఆ ప్రకారం ఈ ప్రజలు రోమీయులకు రాసిన పత్రిక 9:25 వచనంలో సెలవిస్తుంది. ప్రియులారా, కాని దానిని ప్రియురాలనియు పెట్టుదను. ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టుదును. కాని దానికి ఎవరైనా మారుమనసు పొందుతారో వారికి కూడా ఒక మంచి పేరును. అయితే సాతాను గొర్రెపిల్ల చర్మం ధరించి, సాతాను విజయము కలిగిన అతనికి ద్వారపాలకుడుగా తలుపు తీయును. గొర్రెపిల్ల చూడండి, యోహాను సువార్తలో నేనే ద్వారపాలకుడును, వెలుపలికి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు మిమ్మల్ని నేను మీ తోడుగా ఉంటానని. అయితే సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. అలాగే దేవుని వాళ్ళారు అటు రీతిగా నమ్మకంగా ఉన్న వారికి తెల్లని రాతిని, మరుగైన మన్నాను జయించిన వారికి తోడుగా ఉంటుంది సెలవిస్తున్నాడు. కనుక ఈ పెర్గమా సంఘంలో కొంతమంది ఆత్మీయ జీవితంలో మరి తొలగిపోయారు. నికోలేత బోధ, మరి అలాగే బిలాము బోధకు తొట్టిల్లిపోయినట్లుగా కనబడుతుంది. ఈరోజు పెర్గమా సంఘంలో అవకతవకలు ఎన్నో ఉన్నాయి. 60% వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, సాతానుకు లొంగిపోయినట్లుగా కనబడుతున్నారు. అలాగే ఎవరైతే నీతి నిదాయిది యథార్థతలో శోధనలో అంతిమాఫ ఆ భక్తుడు మరి ఆ కంచు విగ్రహంలో కాలిపోయిన పరిస్థితిలో హతసాక్షుడైనప్పటికీ దేవుని కొరకు మహిమగా అతిఫా అనే వ్యక్తి ఆ విగ్రహంలో కాలిపోయినా దేవుని కొరకు దేవుని స్తుతించాడు. నిత్యరాధ్య పరలోకానికి చేసుకున్నట్లుగా హతసాక్షుడై పరలోకానికి చేరినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వారులారా, ఈ పెర్గమా సంఘం వలె మరి ఈ అవతవకలు ఎవరైతే నిలబడి ఉన్నారో వారికి నూతన రాతిని, మన్నాను మరి భుజించునిత్తునని సెలవిస్తున్నాడు. కనుక మరుగైన మన్నాను ఇస్తాడు. కనుక అట్టి ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, నీకు స్తుతులయ్యా, స్తోత్రాలు. ఇంతవరకును లేఖనాన్ని బట్టి, పెర్గమా పరిస్థితులను బట్టి, అక్కడున్న అన్ని విషయాల్లో మాతో మాట్లాడిన దేవుడు. కనుక ఈ పెర్గమా అనగా పెండ్లి మరి వివాహం అని, ఈ ఖడ్గము రెండోచులు ఖడ్గమని, అక్కడున్న పరిస్థితులను బట్టి అయా మరి సాతాను సింహాసనం వేసి కూర్చున్న ఎవరైతే నీది నిదాతిథులు ఉన్నారో వారికి మరుగైన మన్నాను, రాతినిత్తును, కొత్త పేరునిస్తానని సెలవిస్తున్నావయ్యా. నిజమే, హతసాక్షుడైన అతిఫా అనే వ్యక్తి, అలాగే అనేక మంది హతసాక్షులై దేవుని కొరకు నిలబడి తన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నారు. ఆ రీతిగానే ఇదిగో నాయన బిలాము బోధ, అలాగే నికోలేత బోధను ఎవరైతే లొంగారో వారు ఖడ్గానికి ఆహుతైనట్లుగా ఖడ్గానికి శిక్షార్హులుగా కనబడుతున్నారయ్యా. ఇంకా ఈ లోకంలో అనేక మంది మరి భూ సంబంధమైన వాటికి ఎగిరి పడకుండా పాప సంబంధమైన దూరంగా ఉంటూ అయా నీతి సూర్యుడు పరిశుద్ధుడు కనుక జయించిన వారికి నూతన రాతిని, మరుగైన మన్నాను, జీవవృక్ష ఫలమును, నేను జీవాహారము నేనే అని సెలవిస్తాను నాయన. నీవే మన్నా కలిగిన వాడు నీవే. ఇదిగో నాయన, ఇదిగో సంఘంలో రొట్టెలోను ద్రాక్షారసంలోను ప్రభు బలలో పాల్గొన్నవారు నేనే. సాదృశ్యంగా పాలు పంపులు ఇచ్చావయ్యా శిష్యులకు. అలాగే నాయన ఈ సంఘంలో కొంతమంది ఎంతో నిలబడి నీ సాక్షులుగా ఉన్నారు. అటు ఇదిగా లోకంలో ఉన్న సంఘాలన్నీ కూడా అయా మరి సంఘంలో ఎవరైతే నిలబడి ఉన్నారో అటు నిలబడేవారుగా, అంత్యకాలంలో అయినా రానున్న కాలంలో ఎత్తబడేవారుగా సహాయించమని, ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, ఈ మాటలను వారిని దీవించమని యేసే నామములో ప్రార్థన చేసి దీవిస్తూ వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.